హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు చేపల పులుసు చూపించబోతున్నానండి. అది కూడా చేపలు లేకుండా చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో ఇలా ఈ చేప ముక్కల్ని వేసుకొని తిన్నామా అద్దరిపోతుందండి. శాకాహారులు నాన్ వెజ్ ధీటుగా ఉండే ఈ టేస్ట్ని వెజిటేరియన్ వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చామా ఆహా అదిరిపోతుందండి. ఇంటికి గెస్ట్లు ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చేపల పులుసు టేస్ట్కి ఎక్కడా తగ్గదండి. ఇది చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ధనియాలు, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా చక్కగా దోరగా వేగిన తర్వాత తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని నిమ్మ సైజ్ అంత చింతపండుని బాగా కడిగి ఒక గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టేసుకుందామండి. ఇందాక ఫ్రై చేసుకున్న చల్లారిని కదా, ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టి ఇలా పౌడర్లా చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత మనం అదే జార్లో ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, ఒక 2-3 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాం. అలాగే ఓ 10 వెల్లుల్లి రెబ్బలు, 4-5 అల్లం ముక్కలు వేసుకోవాలి. మరో 2 పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యకి తుంపుకొని వేసుకొని దీన్ని కూడా మనం చక్కగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత నేను ఒక 2 అరటిపళ్ళు తీసుకుంటున్నానండి, పచ్చి అరటిపళ్ళు కూరవి. ఇలా వీటి తొక్కని పల్చగా తీయాలి, మందంగా తీసుకోకూడదు. పైన పల్చగా నేను చూపిస్తున్నట్టుగా తీసుకోండి. ఇలా పీలంతా తీసేసి ఇప్పుడు మనం వీటిని ముక్కల్లాగా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా క్రాస్గా చేప ముక్కల షేప్ వచ్చేలాగా మనం వీటిని క్రాస్గా కట్ చేసుకుంటున్నాం. కొంచెం మందంగానే కట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి ఉడికేటప్పుడు చిదిరిపోకుండా ఉంటాయి. కొంచెం మందంగా ఇలా చేప ముక్క షేప్లో వచ్చేటట్టుగా ముక్కలన్నీ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటికి మధ్యలో చేప ముక్కలకి షేప్ వచ్చేలాగా హోల్ చేసుకుంటున్నాం. చూడండి, అన్నీ ఇలా మధ్యలో హోల్స్ పెట్టేసుకోవాలి. అన్నీ చూడండి, ఇప్పుడు మనకంతా ఇవి చేప ముక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో బియ్యం కడిగిన నీళ్లు తీసుకుంటున్నామండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళలో కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ ముక్కలన్నీ వీటిని బాగా కలుపుకోవాలి. వీటిలో వేసి ఇవన్నీ వీటిలో వేసి ఒక 10 నిమిషాలు నాననిద్దామండి. అప్పుడే వీటికి ఉన్న చిగురంతా పోతుంది. ఇలా క్లీన్గా కడుక్కోవాలి. చూడండి, వాటర్లో ఎలా జిగురంతా పడిపోతుందో ఇలా ఈ ముక్కలన్నీ మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇలా మనం అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ కొన్ని మంచినీళ్ళు తీసుకొచ్చి వాటిలో కూడా వేసి వీటిని చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చేపలపై మీరు ఒకసారి ట్రై చేయండి. పులుసు చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినేని వాళ్ళకి ఇది మంచి చేపల పులుసు అన్నమాట, వెజ్ తినే వాళ్ళకి. సో మీరు ఒకసారి ప్రిపేర్ చేసి ట్రై చేయండి. ఆ తర్వాత మనం ఇందాక పొడి చేసుకున్న ధనియాల పౌడర్ మిశ్రమం ఉంది కదండి, అందులో ఓ 2 స్పూన్స్ తీసుకున్నాము.
అందులో ఒక 1 స్పూన్ సాల్ట్, ఓ స్పూన్ కారము, 1 స్పూన్ పసుపు, అలాగే ఓ 2 స్పూన్స్ పెరుగు, ఓ నిమ్మకాయని పిండుకొని బాగా కలుపుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కొంచెం గట్టిగా ఉందనుకోండి, మరి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇది మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇలా కొన్ని నీళ్ళని కలుపుకొని పేస్ట్లా చేసుకొని ముక్కలకన్నిటినీ ఇలా పట్టించేసుకోవాలి. చూడండి, వీడియోలో నేను మీకు చూపిస్తున్నట్టుగా ముక్కకి అటువైపు ఇటువైపు 2 వైపులా మధ్యలో బాగా మసాలా అంతా పట్టించేట్టుగా ముక్కలన్నీ మసాలా పట్టించేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి మసాలా అంతా మనం బాగా పట్టించి ఒక 10 నిమిషాలు నాననిద్దామండి. అప్పుడే ఈ ముక్కకి మసాలా అంతా బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఓవర్ హీట్ పెట్టద్దు. పైన ఆయిల్ వేసుకొని దోరగా వేగితే సరిపోతుంది. అది కూడా ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన ఫ్రై లేదండి. ఇలా కొంచెం ముక్క గట్టిపడేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని మనం ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఓ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అందులో ఒక 1 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 2 లవంగాలు, ఓ దాల్చిన చెక్క ముక్క, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన ఒక 2-3 టమాటాలను కూడా ఇందులోనే వేసుకోవాలి. ఆ తర్వాత కల్లుప్పు వేసుకుంటున్నానండి. 1 స్పూన్ పసుపు, ఓ 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, టమాటా అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఇందాక ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ ఆనియన్ పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఓ 5 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలాడుతుంది. మన మసాలా అంతా బాగా ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని రసం తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఓ 2 స్పూన్స్ 2 గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కల్ని కూడా వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఓ 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, మన పులుసు అంతా చక్కగా మరిగిపోతుంది. మరొక 2 మినిట్స్. ఆహా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి మన పులుసు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. మనకు లాస్ట్ అండ్ ఫైనల్ మనం కొత్తిమీర వేసుకొని ఒక జస్ట్ 1 మినిట్ అలా పెట్టేసి దించేసుకున్నాం అనుకోండి, మన చేప ముక్కల పులుసు రెడీ అయిపోయింది. అది కూడా చేపలు లేకుండా ఇలా చేప పులుసుని రెడీ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందన్నమాట. చూడండి ఎంత బాగుందో. వీడియో కానీ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్